హలో గైస్, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్ని ఎలా సెటప్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే దీనికోసం మనం ఏంటంటే ముందుగా విర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ని మీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే విర్చువల్ బాక్స్కి ఎస్క్యూఎల్ సర్వర్కి సంబంధం ఏం లేదు. కానీ నేను ఇక్కడ విర్చువల్ బాక్స్ని ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నానంటే మన ఎస్క్యూఎల్ సర్వర్ని ప్రాక్టీస్ చేయడానికి మన దగ్గర మల్టిపుల్ కంప్యూటర్స్ అయితే లేవు ఇప్పుడు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే విర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి దాంట్లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేస్తాం. ఇది కేవలం ఏంటంటే మన ప్రాక్టీస్ కోసం మాత్రమే. ఓకే, సో విర్చువల్ బాక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం ఫస్ట్. ఓకే, మీకు ఫస్ట్ విర్చువల్ బాక్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక virtualbox.org అనే వెబ్సైట్కి వెళ్తే కనుక ఇక్కడ నుంచి మీరు విర్చువల్ బాక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 6.1 అంటే లేటెస్ట్ వెర్షన్. సో నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది 100% ఫ్రీ. సో మీరు దీనికోసం ఏం మనీ పే చేయవలసిన అవసరం లేదు. ప్రజెంట్ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి నాకు విర్చువల్ బాక్స్ అనేది విండోస్కి సపోర్టెడ్ కావాలి. సో నేను దీని మీద క్లిక్ చేశాను. ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, మనకి ఇప్పుడు విర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ 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 ఎస్, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. డిఫాల్ట్ ఆప్షన్స్ని మాత్రం ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయడం ద్వారా ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. దీనికోసం మనం పెద్దగా ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం ఉండదు. ఓకే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది విర్చువల్ బాక్స్ డాష్బోర్డ్. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఈ విర్చువల్ బాక్స్లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఎలా క్రియేట్ చేసి ఎలా ప్రాక్టీస్ చేయాలన్న దాని గురించి చూద్దాం.